కాండద్వయోపపాద్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణే స్వర్గాపవర్గరూపాయ యజ్ఞేశాయ నమో నమః. యజ్ఞాద్భవతి పర్జన్యః పర్జన్యాదన్న సంభవాః. ఈ ప్రాంతం అంతా కూడా యజ్ఞములతో ఉన్నటువంటిది మన భారత భూభాగం అంతా. అలాంటి యజ్ఞాలకు ఆనవాలమైనటువంటి భారతదేశంలో అఖండముగా కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు ఆసేతు హిమాచల మధ్యవాసినాం ఎవరెవరైతే నిలబడ్డారో వాళ్ళందరూ కూడా యజ్ఞయాగాది క్రతువుల ద్వారానే ఈ దేశమంతా సుభిక్షంగా ఉన్నది అని గట్టి ప్రగాఢమైనటువంటి నమ్మకాన్ని మన భారత హిందూ సనాతన ధర్మములో ఉన్నటువంటి ప్రేమికులందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. అసలు ఏమిటి ఈ యజ్ఞములకు ఈ సమిధులే ఎందుకు వాడాలి, ఈ సమిధుల వల్ల వచ్చేటువంటి లక్షణం ఏమిటి, అసలు యజ్ఞాలు ఎందుకు చేయాలి అనే ప్రశ్నను మనం వేసుకుంటే ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి. నిరామయమైనటువంటి స్వరూపంతో ఉన్నటువంటి ఆకాశంలో ఒకటి పుట్టినది, దాని పేరు వాయు. దాని నుండి ఒకటి పుట్టింది వాయోరగ్ని. అగ్ని నుండి వచ్చినాయి నీళ్లు, అగ్నేరాపహ అద్భ్య పృథివీ. ఆ నీళ్లు భూమి మీద పడ్డాయి, అక్కడ పృథివీ మీద పడ్డాయి, అందులో ధాన్యాలు పడ్డాయి. ఆ ధాన్యములలో నుండి ఉద్భవించినటువంటి వారు పురుషుడు. ఇక్కడ లింగభేదం లేదు, అన్నాత్ పురుష అని చెప్పబడ్డాయి. కడుపులో ఉండేటువంటి బిడ్డని శిశువు అంటాం. పుట్టిన తర్వాత లింగభేదం వస్తుంది. పుట్టి దేహత్యాగం చేసిన తర్వాత ప్రేత అని అంటున్నాం. ఇక్కడ పుట్టిన తర్వాత, జీవితం అనుభవించిన తర్వాత, పుట్టక ముందు జీవితం అనుభవించిన తర్వాత రెండు కూడా పేర్లు లేవు. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే యజ్ఞానికి సంబంధించినటువంటి సంభారములు. అసలు ఈ సంభారములు అనేటువంటివి ఏమిటి, ఆ సంభారములు ఏ విధంగా ఉపయోగించాలి అంటే, మొట్టమొదటి సంభారం ఆకు రూపం కృత్వా. ఆకు అనగా ఎలక. ఎలకతో విన్నటువంటి మట్టి యజ్ఞానికి మొట్టమొదటి సంభారము. ఆ తర్వాత యద్వల్మీక వపా సంభారో భవతి. వల్మీకం అనేటువంటిది రెండవ సంభారం. వల్మీకం అనగా పుట్టమన్ను అనేటువంటిది రెండవ సంభారం. ఆ తర్వాత పుష్కర పర్ణములు అనగా ఏమిటి అంటే తామర ఆకులు. సపృథివీం ప్రావిశత్ స ఊతీః కుర్వాణః పృథివీమను సమచరత్ తదా కుఖరీశమభవత్ యదా కుఖరీశకం సంభారో భవతి యదేవాస్య తత్ర న్యక్తం తదేవావరుంధే దేవా వా ఊర్జం వ్యభజంత. దేవతలందరూ కూడా భోజనాలు, అన్నం తీసుకున్నారు. దేవా వా ఊర్జం అనగా అన్నం. దేవా వా ఊర్జం వ్యభజంత తీసుకొని చేతులు కడిగారు. తత ఉదుంబర ఉదతిష్ఠత్. ఆ నీళ్లు భూమి మీద పడ్డాయి, అక్కడ ఉద్భవించినాయి ఔదుంబర వృక్షములు. తద ఉదుంబర ఉదతిష్ఠత్ ఊర్గ్వా ఉదుంబర. ఔదుంబర సమిధలతో చేస్తే అన్నానికి లోటు ఉండదు. యదౌదుంబర సంభారో భవతి. అలాంటి ఔదుంబర సమిధలు యజ్ఞానికి సంభారములుగా ఉపయోగించాలి. అదే విధముగా అశ్వత్థము. ఒక అశ్వం ఉంది, అశ్వో రూపం కృత్వా. యాగాశ్వము. సో ఓశ్వత్థే, ఒక వృక్షం కింద 1 సంవత్సర కాలం అది నిలిచిని ఉంది. సో ఓశ్వత్థే సంవత్సరమతిష్ఠత్ తదశ్వత్థస్య ఆశ్వత్థత్వం యదా ఆశ్వత్థ సంభారో భవతి. అందువలన అశ్వత్థ వృక్షములు కూడా మనకు సంభారములుగా ఏర్పడ్డాయి. ఇవి రెండు కాక ఇంకొక వృక్షం ఉంది. ఆ వృక్షము పేరు మనం ఏమంటున్నాము అంటే పలాశము అని అంటున్నాము. అవి ఏ విధంగా ఉద్భవించాయి అంటే, తృతీయస్యామితో దివి సోమ ఆసీత్. భూమి నుండి 3వ లోకం ఒకటి ఉంది, ఆకాశానికి పైభాగం. భూమిని భూహు అని అంటున్నాము, ఆకాశాన్ని భువహ అని అంటాము. ఆకాశం పైన ఉన్నటువంటిది సువర్గలోకము, సువహ అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఆ సువర్గలోకంలో తృతీయస్యామితో దివి సోమ ఆసీత్ తంగాయత్ర్యాహరత్ తస్య పర్ణమచ్ఛిద్యత తత్పర్ణో భవత్ తత్పర్ణస్య పర్ణత్వం యస్య పర్ణమయః సంభారో భవతి. సోమలత అక్కడ నివసించి ఉంది. ఆ సోమలతను కొంతమంది హరించుకొని వెళ్ళిపోయినారు. అది ఒక భూమి మీద ఒక పదార్థముగా పడ్డప్పుడు అందులో నుంచి ఉద్భవించింది ఒక వృక్షము, దాని పేరు పలాశము. బ్రహ్మ వై పర్ణః యత్పర్ణ శాఖయా వత్సామపాకరోతి. వేదమంతా కూడా యజ్ఞాన్ని ఏ విధంగా చేయాలి అనేటువంటిది యజుర్వేదం చెబుతుంది. అందులోనూ ఈ మేడిపురం అనేటువంటి గ్రామంలో, ఇది నాగర్ కర్నూలు జిల్లా, తెలంగాణ రాష్ట్రం, ఉమ్మడి పాలమూరులో ఉన్నటువంటి జిల్లా, దుందుభి వాగు ప్రాంతం. ఇక్కడ అనేకమైనటువంటి యజ్ఞాలు, నరహర దీక్షితులు, నృసింహ దీక్షితులు అనేటువంటి 2 అన్నదమ్ములు
వాళ్ళు శ్రమ కోర్చి ఈనాడు ఆధునిక యుగంలో ఎన్నో రకాలుగా ఎన్ని వసతులు ఉన్నా మనం చేయలేనటువంటి యజ్ఞయాగాది క్రతువులను ఆనాడు వాళ్లకు శ్రమకు మించి ఇక్కడ యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించినారు. ఈ యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడానికి ప్రధానంగా కావలసింది ఏంటి అంటే అగ్ని ఉపాసన. ఈ అగ్నిని దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని అని 3 అగ్నులు ఉంటాయి. దానిని ప్రతి పాడ్యమి, పౌర్ణమి తెల్లవారి వచ్చేటువంటి పాడ్యమి, అమావాస్య తెల్లవారి వచ్చేటువంటి పాడ్యమి రోజున చేసేటువంటి యో దర్శపూర్ణ మాసౌ యజతే, దర్శపూర్ణమాసేష్టి అనేటువంటి ఇష్టులన్నీ కూడా వీళ్ళు పవిత్రంగా చేసి ఈ భూమిని అంతా కూడా పవిత్రమైనటువంటి భూమిగా తీర్చిదిద్దినారు ఆ సోదరులు. వారి పూర్వీకులు కూడా ఎన్నో అగ్నిష్టోమాది, ఉక్త్యాది, అతిరాత్రాది మహాయజ్ఞాలు కూడా నిర్వహించినారు అని వాళ్ళకు సంబంధించినటువంటి పరంపరాగతమైనటువంటి వాళ్ళ వంశస్థులు చెబుతూ ఉన్నారు. అలాంటి ప్రాంతంలో చతుర్వేదములు పూర్తిగా, ఈ వేదాలకు ప్రణవస్వరూపమైనటువంటి ఆద్యుడు సాక్షాత్తు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని కృపతో, అన్యోన్య బ్రాహ్మణ సహాయముతో ఎంతోమంది వారి వారి ఇళ్లల్లో ఏకాదశ రుద్రమని, శతరుద్రమని వాళ్ళు ఈ ఉరుకుల పరుగుల జీవితంలో వాళ్ళు ఈ 14,000 సంఖ్య పూర్తి చేసుకొని ఈ మేడిపురం అనేటువంటి క్షేత్రంలో యజ్ఞాచార్యులుగా వైదిక వేద పండితులందరినీ కూడా నియమించుకొని ఈ యాగాన్ని వాళ్ళు పరిసమాప్తిని చేసినారు. 30 మంది బ్రాహ్మణులు చతుర్వేద స్వాహాకార పూర్వకముగా 1400 చిల్లర రుద్ర హవనాలను పూర్తి చేసి నేటితో పాంచాహ్నిక దీక్షతో ఈ యజ్ఞాన్ని సంపూర్ణం చేయడం జరిగింది. ఆ విధముగా యజ్ఞాద్ భవతి పర్జన్య, సహస్రలింగాత్మక మహాలింగేశ్వర స్వామి ప్రతిష్ఠ జరిగినప్పుడు పక్కకు ఉన్నటువంటి దుందుభీ నదిలో సైకతం, సికతం, ఇసుక తప్ప వేరే ఏమీ లేదు. కానీ శివప్రతిష్ఠ జరిగిన తర్వాత 1 సంవత్సరం లోపలనే గంగాదేవి ప్రవహిస్తూ నిరంతరం మన కళ్ళకు కనబడుతూ ఉంది. దీనికంటే ప్రత్యక్షమైనటువంటి సాక్షాత్కారం ఇంకా ఏది కూడా లేదు. అది అంతటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రం ఈ యొక్క మేడిపురం. ఈ మేడిపురాన్ని క్షేత్రాన్ని దర్శించండి, తరించండి, స్వామి సేవను పొందండి. స్వస్తి.